సోషల్ మీడియా జరిగే వార్లు, ఆ వార్లు జరిగితే నాకు హ్యాపీ. వీళ్ళకి పడట్లేదంటే నాకు ఎక్కు కదా. కంటెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? పెద్ద చాలా కష్టపడ్డాడు అనిపిస్తుంది సార్. చాలా గౌరవం ఇస్తాడు బాబోయ్, మనకి ఇబ్బంది పడిపోయేంత గౌరవం ఇస్తాడు మనిషికి. డ్రాగన్ గ్లింప్స్ ఎలా అనిపిస్తుంది మీకు? మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏతో అసలు ఎన్టీఆర్ చాలా అని 2-3 బూతులు మాటలు అటు ఇటు పెట్టి ఇమీడియట్గా మెసేజ్ పెట్టా, ఇక్కడ మైండ్ బ్లాక్ అయింది వీళ్ళందరికీ. వాళ్ళు మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత క్లోజ్ అని చెప్పుకుని చేస్తున్నారు. బట్ బయట జరిగే వార్లు, సోషల్ మీడియా జరిగే వార్లు, నాకు ఒక విషయం చెప్పను సార్, సోషల్ మీడియా జరిగే వారంతా పుట్టిదే వేస్ట్ అది. కానీ ఆ వార్లు జరిగితే నాకు హ్యాపీ. అవునా? సినిమా ఇండస్ట్రీకి మంచిది సార్. వార్లు జరిగితే క్రేజ్ పెరుగుతుంది, క్రేజ్ పెరిగితే సినిమా చూడాలని ఉత్సాహం పెరుగుతుంది, సినిమా చూడాలని ఉత్సాహం పెరిగితే ఓపెనింగ్స్ వస్తే డబ్బులు వస్తే మళ్ళీ ఇంకో సినిమా తీయచ్చు. ఓకే, వాళ్ళందరూ బాగానే ఉన్నారా అంటే ఏముంటుంది కిక్కు, వీళ్ళకి పడట్లేదంటే నాకు కిక్కు కదా. ఇప్పుడు గట్టి వార్ జరుగుతుంది పెద్ద పైన, చూసారా సోషల్ మీడియాలో? పెద్ద పైన పుష్ప టార్గెట్ నేషనల్ అవార్డు కొట్టాలి, పుష్ప కలెక్షన్ కొట్టాలి. అలాగే పెద్దకి పుష్పకి పోలిక లేదు, ఉండకూడదు. ఎందుకంటే పుష్ప 2 వేరు. పుష్ప 2 అనేది ఏంటి, పుష్ప 1 వచ్చి ఒక క్యారెక్టరైజేషన్ సెట్ చేసి ఆ క్యారెక్టరైజేషన్ మీద ఇది ఇట్లా అని అవన్నీ ఉన్నాయి కదా, చాలా అని మేనరిజమ్స్, సింగిల్ లైన్లు, కథ ఇంకా పూర్తి కాలేదు. బాహుబలి 1కి పుష్పకి కథ పూర్తి కాకే కదా 2 అంత పెద్ద హిట్ అయింది. ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్. పుష్ప 1 లాగా, బాహుబలి 1 లాగా, సలార్ 1 లాగా స్టాండ్ అలోన్ ఫిల్మ్. దీనికి ఉండే నెంబర్స్ వేరు, దీనికి ఉండే రీచ్ వేరు. బట్ RRR హీరో కింద బాగా పాపులర్ అక్కడ. ఇద్దరు రామారావు గారు ఈయన ఇద్దరు. సూపర్. చూసారు కంటెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? పెద్ద చాలా కష్టపడ్డాడు అనిపిస్తుంది సార్. చిరంజీవి గారితో అంటే మంచి అసోసియేషన్ ఉందని తెలుసు. చరణ్ బాబుతో ఎలా ఉండదు మీకు? కార్డియల్గానే నాకంతా ఆయన చాలా అంటే ఏం మాట్లాడాలో తెలియదు నాకు. చాలా ఇష్టం చరణ్ అంటే. ఏం మాట్లాడితే ఇష్టమైన వ్యక్తులతో పెద్ద మాట్లాడలేమండి మనం. నైస్ బాయ్, ఇది చాలా మంచివాడు. అంటే టాపిక్ ఏం దొరకదు నాకు మాట్లాడడానికి. అందుకని చాలా డిసిప్లిన్, చాలా చాలా గౌరవం ఇస్తాడు బాబోయ్, మనకి ఇబ్బంది పడిపోయేంత గౌరవం ఇస్తాడు మనిషికి. ఎంత గౌరవం ఇస్తాడు అంత. అంటే చూడండి, రామ్ చరణ్ అంత గౌరవం ఇవ్వటం చాలా కష్టం. ఒక్కొక్కరు హీరోకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. అసలు రెస్పెక్ట్గా ఉంటాడు, బాగుంటాడు, బాగా చేయండి అంటాడు. చాలా మంచి క్యారెక్టర్. ఓకే, సూపర్ అండి. అంతేలే, రామ్ చరణ్ గారిది చూసాం కదా RRR. ఇప్పుడు ఈయన ఇలా ఉంటారు, ఆయనేమో రామారావు గారా. ఈయన ఎన్టీఆర్ ఏంటో తెలుసా, గౌరవం లేదు, తొక్కలేదు. అది ఇంట్లో మనిషిలాగా. ఏంటి గుజా, ఎక్కడికి వెళ్తావు, ఇంటికి వెళ్తావు, మాకు ఇల్లేవా, గుజా తినో, ఇట్లా ఉంటుంది. అదొక రుబాబు, రౌడీజం అంటే అదొక లవ్ కదా. ఇప్పుడు ఒక ఎన్టీఆర్ లాంటి ఒక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నవాడు. ఆయన సినిమాలు పనిచేశారు మీరు అంటే గోస్ట్గా చాలా సినిమాలు పనిచేశారు కాబట్టి నేను అడుగుతున్నాను. నాకు తెలుసు, చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యాను. ఒక సినిమా చేయాలి, మిస్ అయ్యాము. ఓకే, బాగా నాకు బాగా చనువు, తిడతాడు. అసలు ఎంత ప్రేమ అంటే బాబు అసలు. అంటే అది ఇంట్లో కూర్చుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకోవచ్చు, అంత అన్నీ మాట్లాడచ్చు. ఎన్టీఆర్తో ఏదైనా మాట్లాడచ్చు. అంత ఓపెన్గా ఉండడం కష్టం కదా. చాలా అన్ని టాపిక్లు తెలిసిన మనిషి కూడా తెలియడం కూడా, అన్ని టాపిక్లు తెలిసిన మనిషి, అన్నిటి మీద ఒపీనియన్స్ ఉన్న మనిషి, అన్నిటి మీద అవగాహన ఉన్న మనిషి, ఏదైనా మాట్లాడగలడు. కాబట్టే మనం ఏదైనా మాట్లాడించి ఇస్తాడు. నువ్వు ఏదైనా చెప్పు, నేను చెప్తాను అనుకంటే. విమర్శ ఎంత తీసుకుంటాడు, విమర్శ తీసుకుంటాడు ఆయన. అవునా? బాగాలేదు, ఇది బాగాలేదని చెప్పేవాళ్ళు ఉన్నారా ఎన్టీఆర్కి? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు కదా, ఇంకొక టేక్ అడగరంట కదా ఎవరు? అవసరం ఉండదు. అవునా? తనే అంటాడు అవసరం అయితే ఇంకోసారి తీసుకుని. తను చాలా చనువుగా ఉంటాడు. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేచర్ సార్. స్టార్స్ అందరూ ఊరికే స్టార్స్ ఎవరు, అంతేగా. వాళ్ళ క్వాలిటీస్ చాలా ఉంటాయి. ఎవరితో వాళ్ళని రెస్పెక్ట్ చేసే క్వాలిటీ ఉంటుంది. అంటే మీరు యాజ్ అ జర్నలిస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి సార్. సరదాగా, అంటే పేర్లు వద్దు, మీరు మనందరం చేస్తాం కాబట్టి. అప్కమింగ్ స్టార్స్, మిడ్ రేంజ్ స్టార్స్, సూపర్ స్టార్స్, బ్లాక్ బస్టర్ స్టార్స్, నెంబర్ 1 స్టార్స్ ఉన్నారు కదా. ఈ పైన ఉండే టాప్ 6 స్టార్స్ జర్నలిస్టులో మాట్లాడే విధానానికి, మిగతా అందరూ మాట్లాడే విధానానికి
మీతో మాట్లాడితే తేడా ఉంటుందా లేదా? ఉంటుంది. ఒక విచిత్రమైన గౌరవం ఇస్తారండి వాళ్ళు. ఒక మెచ్యూరిటీ ఉంటుంది కదా ఆ గౌరవం. అవును. అందుకని వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. ఆ స్థాయికి ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే అవతల వాడికి ఇచ్చే గౌరవం వల్ల, అతను పొందే గౌరవం కాదు, అతను పొందే గౌరవం దేవుడు ఇచ్చిన వరం. అవును. కానీ అతను అవతలకి ఇచ్చే గౌరవం వాళ్ళ క్యారెక్టరైజేషన్. డ్రాగన్ గ్లింప్స్ ఎలా అనిపించింది మీకు? మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను బాంబేలో ఉన్నా. నేను బాంబేలో ఒక అనుకోకుండా మీటింగ్లో ఉన్నా. అక్కడ చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్. వాళ్ళు అనుకోకుండా జస్ట్ మేట్ కోయి సలార్ డైరెక్టర్గా గ్లిమ్స్ ఆయా రకం అంటే పెద్ద టీవీ ఉంది అక్కడ, 85 inches 105 inches. ఆ సినిమా చూస్తే వాళ్ళెవరికి ఎన్టీఆర్ ఉన్నాడని తెలియదు అంటూ. సలార్ గ్లిమ్స్ అలాగే వస్తుంది కదా, సలార్ షార్ట్లే వస్తున్నాయి కదా. అదేదో మా నాన్న కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలో షాక్ అయిపోయాడు, చూస్తున్నాడు రామారావు గారు రాగానే ఏతో అసలు ఎన్టీఆర్ సాలా క్యా అని 2-3 బూతులు మాటలు అటు ఇటు పెట్టి అందరు క్లాప్స్ అండి. నేను ఇమీడియట్గా మన కళ్యాణ్ రామ్ గారు హరి గారికి మెసేజ్ పెట్టా, ఇక్కడ మైండ్ బ్లాక్ అయింది వీళ్ళందరికీ. ఓకే ఓకే. రాము గారు కూడా వచ్చారు, రామ్ గోపాల్ ఆ మీటింగ్కి. ఓకే. హౌ డు యూ ఫీల్ అన్నాడు. ఏం ఫీల్ సార్, జ్వరం వచ్చేసింది సార్ చూస్తే. ఏంటండి అంటే ట్రాన్స్ఫర్మేషన్, మంచి ట్రాన్స్ఫర్మేషన్ అసలు. అమేజింగ్ అమేజింగ్ బో అమేజింగ్. ఏంటండి తారకవంతు చరణ్ ఏంటి ఆ బాడీలో ఏంటి అసలు? అండి అదే కదా, తింటున్నారా మానేశారా లేకపోతే ఇంకోటేదో తింటున్నారా? మనం తినట్లేదా ఏంటది? ఆ జుట్లు పెంచుకుని ఆ బాడీలు పెంచుకుని ఎంత త్యాగం చేయాలండి. మన వాళ్ళ కళ్ళ ముందేమో డేగిసాలు బిర్యానీలు తింటుంటారు మిగతా వాళ్ళందరూ, లెగ్ పీస్ అని ఇంత రైతాలు వేసుకుని వాళ్ళు ఏమి తినడానికి లేదు. ఎంత మన కోసమే కదా. మన దగ్గర తీసుకునేది 100 రూపాయలే, మనిషి దగ్గర 200 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు, అంతేగా టికెట్స్. కానీ వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు. ఎంత అమోఘమైన వరం. సూపర్ అండి. మీరు వేషాలు చేస్తున్నారు, రైటర్గా ప్లస్ డైరెక్షన్ అనేది క్లారిటీతో ఉన్నారు. నెక్స్ట్ మీరు జనాల్ని మీ భుజస్కంధాల పైన థియేటర్ రప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు థియేటర్కి జనాలు రావడం అనేది. నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద సినిమా చేస్తున్నానండి. అవునా? అల్లరి నరేష్ గారు హీరో. బాంబే ఆదిత్య బిర్లా గ్రూప్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళతో కలిసి మా బ్యానర్లో చేస్తున్నాం. ఓకే. నేను అజిత్ ఠాకూర్ అని ప్రొడ్యూసర్ బ్యానర్ పార్ట్నర్. విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద ఇప్పటిదాకా తెలుగులో చాలా సినిమాలు వచ్చినాయి దేవుడి మీద. గత 25-30 ఏళ్ళ నుంచి ఒక్క డివోషనల్ డ్రామా కూడా రాలా. దేవుళ్ళ మీద, భక్తి మీద, మహిమ మీద రాలా. దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు ఫిల్ దట్. నరేష్ అద్భుతంగా చేశాడు. ఫైట్ చేసాము. ఎంత యాక్టర్ అండి నల్ల నరేష్. ఏం యాక్టర్ సార్ అతను, బ్రిలియంట్ యాక్టర్. ఒక ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్ వచ్చేస్తే ఆ ఇమేజ్లో పడి బయటికి రావడం అనేది కష్టం. ఇమేజ్ రావడం కష్టం, దాంట్లో బయటికి రావడం కష్టం, రెండు కష్టమే. ఒకటి ఇమేజ్ రావడం కోసం నానా పాపులాడుతుంటారు కదా. కత్త సమ చేస్తారు, కర్రీ సమ చేస్తారు, గుర్రపు స్వారీ చేస్తారు, కరాటేలు అంటారు, కుంఫూలు అంటారు, పైన దిగుతారు, కేంద్రం నేల మీద పెరుగుతారు హీరోలు. అయినా ఇమేజ్ రాదు. ఒకసారి ఇమేజ్ వచ్చింది అనుకోండి, దాంట్లో నుంచి బయటికి రావడం కష్టం. అది రెండు కష్టమే, తనకది కష్టమే. తెలుగు